ఒక ఊరిలో సోమయ్య అనే మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. తనకున్న అరెకరం పొలాన్ని పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సోమయ్యకు ఎలా వచ్చాయో గాని గొప్ప మేధాశక్తి వచ్చింది. చాలా గొప్ప తెలివి గలవాడు. అతడి ఆలోచనలు ఎప్పుడూ తార్కికంగా ఉండి వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తూ మంచి చెడులను అవలీలుగా పేరుజు చేసేవాడు. ఈ కారణం చేత తన తోటి వ్యవసాయదారులకు, ఊరిలోని వారికి ఏమైనా జటిలమైన సమస్య వచ్చినప్పుడు సోమయ్యను వెతుక్కుంటూ వచ్చి తమ సమస్యను చెప్పి పరిష్కారం కోరేవారు. వారు చెప్పింది కులంకషంగా విని ఏమి చేస్తే వారి సమస్య నుంచి బయటపడతారో తనకు తోచిన పరిష్కారం చెప్పేవాడు. అలా ఆ ఊరిలో సోమయ్య వల్ల ఎంతో మంది ప్రయోజనం పొందారు. ఓ సోమయ్య, ఏం చేస్తున్నావయ్యా? మాలావు పెద్ద కట్టం వచ్చింది. పోయినేడు వడ్డీ వ్యాపారి దగ్గర పంట వేయడం కోసం డబ్బు అప్పుగా తీసుకున్నా. ఇప్పటి వరకు నెల నెల వడ్డీ అసలు కలిపి ఎంతో కొంత కడుతూనే వస్తున్నా. అయితే నిన్న ఉన్నట్టుండి ఇంటికి పిలిచి నా అప్పు పూర్తిగా ఇచ్చేదాకా పంట వేయటానికి వీలేదంటాడు. అప్పు తీర్చిన తర్వాతే పొలం దున్నుకోమంటాడు. ఇదేం న్యాయం సోమయ్య? నువ్వే చెప్పు. ఎన్నాళ్ళు నెల నెల ఎంతో కొంత తీసుకుంటూనే ఉండు. ఇప్పుడు ఉన్నట్టుండి పంట వేసే సమయంలో ఇలా తిరకాసు పెడతాడు. నాకేం చేయాలో పాలు పోవటం లేదు సోమయ్య. ఏమైనా సలహా ఉంటే చెప్పరాదు, నీకు పుణ్యం ఉంటుంది. భలే పని అయిందే రంగయ్య బాబాయ్. ఆయన డబ్బు ఇస్తున్నాడు కదా అని మన తాహూతుకి మించి అప్పు చేయకూడదు బాబాయ్. ఒకసారి అప్పు ఊబిలో ఇరుక్కున్నాక దాని నుంచి బయటపడలేవు బాబాయ్. సరే, అప్పు చేశాక తీర్చాలి మరి. ఏవి ఏమైనా వడ్డీ వ్యాపారి ఇలా పంట వేసే సమయంలో అడ్డం పట్టం భావ్యం కాదు. సరే, ఒక ఉపాయం చెప్తా విను. ముందు ఆయన ఇంటికి వెళ్లి వచ్చే ఏడు బాకీ మొత్తం తీరుస్తానని, ఈ సంవత్సరం పంట వేసుకొనివ్వమని ప్రాధేయపడి అడుగు. మరి కాదు కూడదు అన్నాడనుకో, సరే నువ్వు చెప్పినట్టుగా అప్పు తీర్చేదాకా పంట వేయనని, వచ్చే ఏడు అప్పు తీర్చగానే ఈ ఏడు నేను నష్టపోయిన పంట తాలూకు డబ్బు వడ్డీతో సహా ఇవ్వాలి అని చెప్పు. ఇంకా ఒప్పుకోకపోతే గ్రామాధికారికి చెప్తానని చెప్పు. అప్పుడు వడ్డీ వ్యాపారి తిక్క కుదురుతుంది. బాబాయ్, చూసావుగా అప్పులు చేస్తే ఎలా ఉంటుందో. ఇంకెప్పుడు అప్పులు చేయమాకు బాబాయ్. వెళ్ళు, ఈ ఒక్కసారి వడ్డీ వ్యాపారితో నేను చెప్పినట్టు చెప్పు. అలా సోమయ్య తనకు తోచిన సలహా చెప్పాడు. వెంటనే రంగయ్య వెళ్లి వడ్డీ వ్యాపారికి అదే విషయం చెప్పాడు. వడ్డీ వ్యాపారి తలగోక్కుంటూ ఇదేదో తిరకాసు వ్యవహారంలో ఉందని, అందులోనూ గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తా అంటున్నాడని, సరేలే నువ్వు పంట చేసుకో, వచ్చే ఏడు అప్పు తీర్చు అన్నాడు. అలా సోమయ్య చెప్పిన సలహాలంటే ఊరి వాళ్లకు మంచి గురి ఉండేది. ఇంకోసారి వెంకయ్య అనే ధాన్యం వ్యాపారి ఆదరబాదరగా సోమయ్య ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సోమయ్య చెట్టు కింద కూర్చొనున్నాడు. ఏ వెంకయ్య బాబాయ్, బాగున్నావా? పిల్లగాళ్ళంతా బాగున్నారా బాబాయ్? ఏం చదువుతున్నారు బాబాయ్? అవును, అంత ఆదరాబాదరాగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, ఏమైంది? ధాన్యం వ్యాపారం బాగా నడుస్తుందిగా. ఇప్పటికిప్పుడు వచ్చిన కట్టమే ఉంది బాబాయ్. ఏం చెప్పమంటావు సోమయ్య, నా వ్యాపారం నీకు తెలియంది కాదు. ఈ మధ్య కూడా ఎంతో డబ్బు వెచ్చించి లాభానికి ఆశపడి ఊళ్ళో సగం ధాన్యం కొన్నాను. కానీ ఏమి లాభం? రాత్రి కురిసిన మాయదారి వానకు కొట్టంలో ఉన్న ధాన్యం బత్తారు మొత్తం తడిసిపోయినాయి. ఇప్పుడు ఆ తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారు సోమయ్య? నువ్వే చెప్పు. ఏమీ పాలుపోక నీ వద్దకు వచ్చాను. ఏమైనా సలహా ఉంటే చెప్పు సోమయ్య. అయ్యో, భలే పనైందే బాబాయ్. ఈ మాయదారి వాన ఎప్పుడు పడుద్దో ఎప్పుడు పడదో ఏమిటో తెలీదా? ప్రకృతికి కోపం వచ్చినట్టుంది బాబాయ్. అయ్యో, ధాన్యం మొత్తం తడిసినాయా? మరి ఇప్పుడు ఏం చేస్తావు బాబాయ్? ఒక పని చేయి బాబాయ్. రామాపురం, జగన్నాథపురం చుట్టుపక్కల గ్రామస్తులు ఉప్పుడు బియ్యాన్ని వాడతారు. నీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి అక్కడ అమ్ముకో బాబాయ్.
నీ సమస్య తీరిపోతుంది. అలా సోమయ్య చెప్పినట్టుగా వెంకయ్య తన తడిసిన ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి ఆ చుట్టుపక్కల ఊళ్ళలో అమ్మగా మామూలు ధాన్యానికంటే ఎక్కువ లాభం వచ్చింది. ఎంతో ఆనందంగా సోమయ్య వద్దకు వచ్చి ఆ విషయం చెప్పాడు. సోమయ్య, నీ బుర్ర మొగవయ్యా, కొన్న ధాన్యం మొత్తం తడిసిపోయి ఏం చెయ్యాలిరా భగవంతుడా అని బాధపడుతుంటే భలే ఉపాయం చెప్పి గట్టెక్కిచ్చావయ్యా. సోమయ్య, నీ మేలు మర్చిపోనయ్యా. ఈ ఇప్పుడు ధాన్యం అమ్మిన డబ్బులో వచ్చిన లాభంలో నీకు కూడా కొంత ఇస్తున్నాను, తీసుకో సోమయ్య. నా సలహా నీకు పనిచేసినందుకు, నష్టపోకుండా లాభం తెచ్చిపెట్టినందుకు చాలా సంతోషం బాబాయ్. నేను డబ్బులు కాసిపడి నీకు సలహా చెప్పలేదు. ఏదో నాకు భగవంతుడిచ్చినది కొద్ది గొప్ప ఉంది. నీ డబ్బు నాకు అక్కర్లేదు బాబాయ్. ఇంకెప్పుడు డబ్బు ఇస్తాను మాకు. అలా సోమయ్య తన మేధస్సుతో ఊరి వాళ్లకు ఎంతో మంచి సలహాలు చెప్పి పైసా కూడా ఆశించేవాడు కాదు. ఇదిలా ఉంటే ఒకసారి ఆ ఊరిలో బంగారు నగలు తయారు చేసే నాగాచారి సోమయ్య వద్దకు వచ్చాడు. ఏమండి చారిగారు, నగల దుకాణం వదిలిపెట్టి ఎలా వచ్చారు? ఈ చుట్టుపక్కల ఊళ్ళలో పెళ్లిళ్లకు శుభకార్యాలకు అన్నింటికి బంగారు నగలు చేసేది మీరే కదా. ఎలా ఉందండి వ్యాపారం? బాగా సాగుతుందా? ఏం సాగటమో బాబు, జనాలందరూ తెలివి మీరిపోయారు. ముందొక మాట వెనకో మాట. బంగారం వ్యాపారం అనే గాని చాలా కట్టమవుతుంది బాబు. మొన్నటికి మొన్న రామాపురంలో ధనికుడు వచ్చి తన భార్య కోసం వజ్రాలహారం తయారు చేయమన్నాడయ్యా. పక్క ఊరివాడే కదా అని, తెలిసినవాడే అని, ధనికుడు కూడా అని భయానా డబ్బులు కూడా తీసుకోకుండా నా సొంత ఖర్చుతో వజ్రాలహారం తయారు చేశాను. తీరా హారం తయారు చేశాక అది తన భార్యకు నచ్చలేదని నాకు వద్దని అంటున్నాడు బాబు. ఇదేమన్నా న్యాయంగా ఉందా? నువ్వే చెప్పు. అంత కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి ముడి సరుకు తెచ్చి ఆ హారాన్ని తయారు చేశాను. తీరా మొత్తం అయిన తర్వాత నేను తీసుకోను, నాకు నచ్చలేదంటే నేనేం చేయాలి చెప్పు? ఇప్పుడు ఆ హారాన్ని ఎవరు కొంటారు? అంతా నష్టమే వచ్చింది బాబు. ఏం చేయాలో తెలియక నీ వద్దకు వచ్చాను. ఏమైనా సలహా ఉంటే చెప్పు నాయనా. అయ్యో, భలే పనిందే చారిగారు. ఆయన్నేమన్నా అందామంటే బాగా ధనికుడు, పలుకుబడి ఉన్నవాడాయే. సరే, నేను ఒక ఉపాయం చెప్తా. ఏంటంటే, రఘునాథపురం జమీందారుకు ఒక అలవాటుంది. ఆయన ఏం చేస్తాడంటే నగల దుకాణాల్లోకి ఏ కొత్త హారాలు వచ్చినా కొని భద్రపరుస్తుంటాడు. ఆయనకది అలవాటు. ఇప్పుడు మీరెళ్ళి వజ్రాల హారాన్ని ఆయన చూపించారంటే కొనటమే కాదు, మీకు మంచి బహుమతి కూడా ఇస్తాడు. వెళ్ళండి చారిగారు, మీకు మంచి జరుగుతుంది. అలా సోమయ్య వజ్రాల హారాన్ని రఘునాథపురం జమీందారుకు చూపించమని చెప్పాడు. వెంటనే జమీందారు వద్దకు వెళ్లి వజ్రాల హారాన్ని చూపించాడు. దానిని చూసి ఆయన ఎంతో ఆనందంతో, ఇంత అద్భుతమైన హారాన్ని నేనెప్పుడూ చూడలేదని, వెంటనే ఈ హారాన్ని తనకివ్వమని తాను కొనుక్కుంటానని నాగాచారి అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు పంపాడు. ఇదిలా ఉండగా ఒకరోజు నాగాచారి ఇంటికి ఒక యువకుడు వచ్చాడు. అయ్యా, నా పేరు కోటేశు. నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు. అనాథను. ఊళ్ళు పట్టుకొని అడుక్కుంటూ తిరుగుతున్నాను. ఈ ఊళ్ళో అన్నం అడుక్కుందామని ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఇలా అడుక్కోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు గాని మందలించి తమరు వద్దకు వెళ్తే ఏమైనా పని చెప్తారని చెప్పారండి. అయ్యా, నేను మీ ఇంట్లో అన్ని పనులు చేయగలను. నా కడుపు నిండా ఎంత అన్నం పెడితే చాలండి. నన్ను నమ్మండి అయ్యా. మీరే పని చెప్తే ఆ పని చేస్తాను. నాగాచారి ఆ యువకుడిని తేరిపారా చూశాడు. అతడికి ఆ చుట్టుపక్కల మోసగాడని పేరుంది. అందువల్ల తనకు చేతి కింద మనిషి అవసరం ఉన్నప్పటికీ కోటేశుని తన ఇంట్లో ఉంచుకునేందుకు తటపటాయించాడు. అతడిని మరునాడు రమ్మని చెప్పి తాను సలహా కోసం సోమయ్య వద్దకు వచ్చాడు. ఏమండి చారిగారు, మళ్ళీ వచ్చారు? నేను చెప్పినట్టుగా వజ్రాల హారం జమీందారుకు చూపించారా? ఆయన ఏమన్నారు? హారాన్ని కొనుక్కున్నారా? మంచి ధరే వచ్చిందా? కొని ఉంటలేండి. ఆయన సంగతి నాకు తెలుసుగా. లేకే నాయన, నువ్వు చెప్పినట్టే జమీందారుకి వజ్రాల హారాన్ని చూపించాను. ఆయన ఎంతో సంతోషించి నన్నెంతో మెచ్చుకొని చాలా డబ్బు ఇచ్చారు బాబు. ఇప్పుడు నీ వద్దకు ఎందుకు వచ్చానంటే, ఇందాక నా దగ్గరికి కోటేశ్ అనే కుర్రాడు పని కావాలంటూ వచ్చాడు. నాకు కూడా చేతి కింద ఒక మనిషిని పెట్టుకుందాం అనుకుంటున్నాను. కాని ఈ కుర్రాన్ని చూస్తే చుట్టుపక్కల పెద్ద మోసగాడని పేరుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు అతన్ని పనిలోకి తీసుకుంటే
రేపొద్దునేమన్నా అయితే పరిస్థితి ఏంటి? ఒక పక్కేమో పనిలో పెట్టుకుందామని ఉంది. ఈ కుర్రాళ్ళు చూస్తేనేమో మోసగాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో బోధపడక నీ వద్దకు సలహా కోసం వచ్చానయ్యా. ఈ సమాజంలో పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదండి. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు అలా మారిపోతుంటారు. కొంతకాలం తర్వాత తాము చేసే పనిలో తప్పు తెలుసుకొని మంచిగా మారిపోతుంటారు. ఇప్పుడు ఆ కోటేశ్లో కూడా మార్పు వచ్చి ఉంటుంది. అందుకే మోసాలు మానేసి నీతిగా బతకాలనుకుంటున్నాడేమో. దానికోసమే మీ వద్దకు పని కోసం వచ్చి ఉంటాడు. చారిగారు, పాపం కోటేశ్కి ఆశ్రయం ఇచ్చి ఆదుకోండి. మీరు అతన్ని నమ్మితే అతడు నమ్మకంగానే ఉంటాడు మీ దగ్గర. సోమయ్య లాంటివాడే చెప్పాడు కాబట్టి అది నిజమై ఉంటుంది. తాను పనివాడి కోసం చూస్తున్నాడు. ఇప్పుడు కోటేశుకి ఇంత ముద్ద అన్నం పెట్టి జీతం లేకుండా పని చేయించుకోవచ్చు. నాగాచారి ఇలా ఆలోచించి కోటేశుకి 2 పూటలా అన్నం పెట్టేట్టుగా పనిలో పెట్టుకున్నాడు. అయితే నమ్మకంగా ఉంటూనే ఒకరోజు నాగాచారి ఇంట్లో డబ్బు దొంగిలించి కోటేశు పారిపోయాడు. లబోదిబోమంటూ నాగాచారి అరవసాగాడు. ఓ అమ్మో, ఈ మాయదారి కోటేశు నా సొమ్మంతా ఎత్తుకుపోయిండు. ఒరే కోటేశు, నిన్నెంత నమ్మానురా? నమ్మిన వాడిని నట్టేట్లో ముంచిపోయావు కదరా. నేను వదిలిపెట్టనురా. అసలు దీనికి అంత కారణం ఆ సోమయ్యే. సోమయ్య ఇచ్చిన మాయదారి సలహా వల్ల ఇలా జరిగింది. సోమయ్య, వస్తన్నా ఉండు, నీ సంగతి చెప్తా. ఏదో మంచి సలహా చెప్తావు అనుకుంటే ఇలా చేస్తావా? వస్తాను ఎప్పుడే మీ ఇంటికి. అలా నాగాచారి లబోదిబోమంటూ వెంటనే తనకు ఆ సలహా చెప్పిన సోమయ్య ఇంటికి కోపంగా బయలుదేరాడు. ఎలాగైనా సోమయ్య వద్ద నుండి తన ఇంట్లో పోయిన డబ్బుని తిరిగి రాబట్టుకోవాలని అతి తెలివితో ఆలోచించసాగాడు. ఏమైంది నాగాచారి గారు, అంత కోపంగా ఉన్నారేంటి? ఏదైనా సమస్య? మళ్ళీ ఏమైనా సలహా కావాలా? చేసిందంతా చేసి మళ్ళీ అమాయకంగా మాట్లాడుతున్నావా? నీ సలహా వద్దు, ఏమి వద్దు. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నీ మాయదారి మాటలు నమ్మి ఆ మోసగాడు కోటేశ్ని ఇంట్లో పెట్టుకున్నాను. వాడేమో నా సొమ్మంతా కాజేసి పారిపోయిండు. దీనికి అంతా కారణం నువ్వే. నువ్వు అలా చెప్పకపోతే నేను కోటేశ్ని ఇంట్లో రానిచ్చేవాడిని కాదు. కట్టు, నాకు నష్టపరిహారం కట్టు. నా ఇంట్లో పోయిన డబ్బులు మొత్తం నువ్వే కట్టు. అదేంటండి చారి గారు అలా మాట్లాడుతున్నారు? ఇందులో నేను చేసిందేముందండి? ఏదో సలహా అడిగారు కాబట్టి నేను ఇచ్చాను. సలహా ఇవ్వడం వరకే నా వంతు. ఫలితం మీరు అనుసరించే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు నిజంగానే అతన్ని నమ్మి ఆదరించి ఉంటే అతను మిమ్మల్ని మోసం చేసి ఉండేవాడు కాదు. ఏమండో చారి గారు, ఇందులో నా తప్పేం లేదు. ఏదో సలహా ఇచ్చిన పాపానికి మీరు వచ్చి నా మీద ఎగురుతున్నారు. ఆహా, చేసిందంతా చేసి ఇప్పుడు బుకాయిస్తున్నావా? నా సంగతి నీకు తెలియదు. నాకు గ్రామాధికారి బాగా దగ్గర మనిషి. ఇదిగో సోమయ్య, నేను ఎలాంటి వాడినో నీకు చాలా కాలంగా తెలుసు. నాకు తగిన సలహా ఇస్తావనుకుంటే నువ్వు నాకు తప్పుడు సలహా ఇచ్చావు. మర్యాదగా కట్టు. నా ఇంట్లో పోయిన డబ్బులన్నీ నువ్వే కట్టాలా. నువ్వు ఇందుకు ఒప్పుకోపోతే నేను గ్రామాధికారి దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఆయనకి నేను ఎంత చెప్తే అంత జాగ్రత్త. మరి ఇందాకటి నుంచి చూస్తున్నా. ఏంటండి మీరు మాట్లాడేది? ఏదో పోనీ అని సలహా చెప్తే నీ తప్పు వల్ల జరిగిన దానికి నన్ను అంటున్నారా? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఊరుకోను. కావాలంటే ఎవరికైనా చెప్పుకోండి. ఇందులో నా తప్పేం లేదు. అలా సోమయ్య పోయిన డబ్బులు నేను కట్టను, నాకేం సంబంధం లేదు అనేసరికి నాగాచారి కోపంతో ఊగిపోతూ సరాసరి గ్రామ పెద్ద వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. ఇప్పుడు గ్రామ పెద్ద ఆలోచనలో పడ్డాడు. నాగాచారి బుద్ధి మంచిది కాదని, అలాంటి వాడికి అబద్ధాలకు విలువనిస్తే సోమయ్య ఇంకెవరికి మాట సాయం చేయడని తలంచాడు. నాగాచారి, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది. నీ సమస్య అంత సులభంగా తీరేది కాదు. ఇది అట్టా ఇట్టా తేలే విషయం కాదు. దీని గురించి రోజంతా దీర్ఘంగా ఆలోచించాలి. అందుకని నువ్వు రేపు ఇదే సమయానికి రా. ఆలోపు మంచి పరిష్కారం ఏదైనా ఆలోచించి చెప్తాను. అలా ఆ గ్రామాధికారి నాగాచారితో ఇది ఆలోచించి చెప్పాల్సిన విషయమని, అందుకని రేపు రమ్మని అతడిని పంపించి వెంటనే తాను సోమయ్యను స్వయంగా కలుసుకున్నాడు. సోమయ్య, ఇందాక నాగాచారి వచ్చాడు. తనింట్లో డబ్బు పోయిందని, దానికి నువ్వే కారణం అని చెప్పాడు. అయితే ఆ నాగాచారి విషయం నాకు బాగా తెలుసయ్యా. ఒట్టి అబద్ధాల కోరు. అలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్లు పెరిగిపోయి మంచివాళ్లను బతకనివ్వరు. అందుకని ఈ సమస్యకి నువ్వే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు. అతనికి ఏం చెప్పమంటావు రేపు? గ్రామాధికారి చెప్పిన దానికి సోమయ్య బాగా ఆలోచించి ఏం చెయ్యాలో సలహా చెప్పాడు.
మర్నాడు గ్రామాధికారి ఊళ్ళో అందరిని సమావేశపరిచాడు. ఉన్నట్టుండి గ్రామాధికారి అందరినీ రమ్మనేసరికి ఊరికి ఏమైనా కష్టం వచ్చిందేమోనని అందరూ భయపడసాగారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ వందనాలు. మిమ్మల్ని ఇప్పటికిప్పుడు అత్యవసరంగా ఎందుకు రమ్మన్నానంటే, నాగాచారి ఇంట్లో కోటేశ్ అనే మోసగాడు చేరి డబ్బెత్తుకుపోయాడు. అయితే నాగాచారి సోమయ్య చెప్పిన సలహా ప్రకారమే కోటేశ్ని ఇంట్లో పెట్టుకున్నానని, సోమయ్య వల్లనే డబ్బు పోయిందని, జరిగిన నష్టాన్ని సోమయ్యే కట్టాలని నాగాచారి చెప్తున్నాడు. నాగాచారి, నిన్నొక ప్రశ్న అడుగుతున్నాను. అసలు సోమయ్య సలహాన్ని నువ్వెందుకు పాటించావో కాస్త వివరంగా చెప్తావా? ఎందుకంటే నాకు గతంలో ఎన్నోసార్లు ఈ సోమయ్య మంచి సలహాలు ఇచ్చాడండి. వాటి వల్ల నాకు ప్రయోజనం కలగడంతో నాకు ఆయన సలహాల మీద నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నష్టపోయాను. నా డబ్బులు నాకు కట్టమానండి. ఓహో, అలాగా. అలా అయితే సోమయ్య నీకు నష్టపరిహారంగా పోయిన డబ్బంతా ఇవ్వాల్సిందే. కాని అంతకు ముందు సోమయ్య సలహాల వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఎంతో లెక్క కట్టి అదంతా సోమయ్యకు నువ్వు ఇచ్చుకోవాలి. మరి అంతేకాదు, ఇక మీదట సోమయ్య సలహాల వల్ల ప్రయోజనం పొందే వారందరూ తమ లాభాల్లో సోమయ్యకు కూడా వాటా ఇవ్వాలి. ఒకవేళ తన సలహాల వల్ల ఎవరికైనా నష్టం వస్తే ఆ నష్టంలో తన వాటా సోమయ్య భరిస్తాడు. ఈ వ్యవహారం అంతా గ్రామాధికారులైన నా ముందే జరగాలి. మళ్లీ చెప్తున్నా, ఇది నా ముందే జరగాలి. నా ముందు జరగని వాటికి నేను బాధ్యుణ్ణి కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రామాధికారి అలా ఆజ్ఞాపించేసరికి ఊరి వాళ్ళందరికీ మతిపోయింది. ఇన్నాళ్లు ఉచితంగా లభించే సోమయ్య సలహాలకు ఈ రోజు నుండి నాగాచారి వల్ల వెలకట్టవలసి వచ్చినందుకు అందరూ నాగాచారిని నానా తిట్లు తిట్టారు. మాయదారి సచ్చినోడా, అందరికి ఉచితంగా మంచి సలహాలు చెప్పే సోమయ్యను బజారుకు తీసుకువచ్చి ఎంత పని చేశావు. ఇప్పుడు చూడు, నీ వల్ల సోమయ్య ఇక నుంచి తాను చెప్పే సలహాలకు డబ్బు తీసుకుంటాడట. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? గ్రామాధికారి గారికి, ఊరి ప్రజలకు వందనం. స్వార్థపరుడి ఆశాపోతు గుణమే మంచివాడి సాయానికి విలువ తెస్తుంది. ఆ విధంగా నాకు నాగాచారి మేలే చేశాడు. ఇక మీదట నేనెవరికీ ఉచిత సలహాలు ఇవ్వను. నా ప్రతి సలహాకు ఒక వెల కడుతున్నాను. మీరు చెప్పే సమస్యను బట్టి, దాని తీవ్రతను బట్టి వెల నిర్ణయిస్తున్నాను. ఇక నుండి నేను మీకు సలహాలు ఉచితంగా చెప్పను. అలా చెప్పి సోమయ్య ఆ రోజు నుంచి తాను ఇచ్చే సలహాలకు ఒక ధర నిర్ణయించాడు. తాను ఇచ్చే సలహాలకు సమస్యలతో ఉన్నవారికి మంచి ఫలితాలనివ్వడంతో కొద్ది రోజులలోనే సోమయ్య సలహాలకు మంచి గిరాకీ పెరిగి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా సమస్యలతో రాసాగారు. ఇప్పుడు సోమయ్య వృత్తి 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.